అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ధృత్ని ఒక నేచర్ ఇన్స్పైర్డ్ ప్రీ స్కూల్కి తీసుకెళ్తున్నాం అనమాట. ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉంది. ఆ స్కూల్ నేమ్ వచ్చేసి ఏంటంటే బామినీ క్రిక్ నేచర్ ఇన్స్పైర్డ్ ప్రీ స్కూల్ అనమాట. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఎవ్రీ సాటర్డే ఇన్ఫాంట్స్కి కిడ్స్కి ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తుందన్నమాట. ఈ ఈవెంట్ ఏదైతే ఉందో దీనికి ఎవ్రీ వీక్ మండే టు థర్స్డే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఏ వీక్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ వీక్ సాటర్డే రోజు మనకి ఈవెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవ్రీ సాటర్డే ఈవెంట్స్ అనేవి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే కిడ్స్కి మంచిగా ఫ్రెండ్లీ నేచర్ పెట్స్తో కానీ ఇంకక్కడ రిమైనింగ్ కొత్త పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము ఇదంతా బాగుంటుంది. ఎస్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. అక్కడ టీచర్స్ వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే. ఇంకా వాళ్ళ స్టోరీ టెల్లింగ్ కానీ అదంతా చాలా బాగుండే అనమాట అక్కడ. ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ ఓవరాల్ 2.5 hours ఉంటుందన్నమాట టైం స్పెండ్ చేయడానికి. సో ఆ 2.5 hours మనతోని కొన్ని ఈవెంట్స్ అంటే యాక్టివిటీస్ అట్లా చేపిస్తారనమాట. పెయింటింగ్ ఉంటుంది, మనకి క్లేతోని ఈ కొన్ని యాక్టివిటీస్ చేపిస్తారు, వాటర్లో ఆడుకొని ఇస్తారు. కిడ్స్ని ఏంటంటే చాలా ఓపెన్గా వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద వాళ్ళని ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటట్టు చేస్తారనమాట. ఈ స్కూల్ డీటెయిల్స్ కానీ లింక్ కానీ లొకేషన్ కానీ వాటి కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు కిందికి వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్లా ఒక ప్లేస్కి తీసుకెళ్ళడము అంటే వేరే పిల్లలతో ఇంత ఇంటరాక్ట్ అయ్యి ఆడుకోవడం కానీ అక్కడ టీచర్స్తోని కలవడం కానీ అదంతా బాగుండే అనమాట. అంటే మంచి ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆయన అంతసేపు కూడా అసలు ఉండడా అందరు కొత్త వాళ్ళని చూసి మళ్ళీ ఏమైనా భయపడతాడా అనే టెన్షన్ చాలా ఉండే. బట్ అలా ఏం లేకుండే, మంచిగా ఫ్రెండ్లీగా ఉండే, అందరితో ఆడుకుని ఉండే. ఇంకా చెప్పాలంటే వాడు ఎక్కువ రైమ్స్ సెక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిండు. అదొకటి. ఇంకోటి వాటర్లో కూడా చాలా బాగా ఆడుకుండు అనమాట. చాలా బాగా అనిపించిండే, కొత్త ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వన్స్ ఒకసారి విజిట్ అయ్యి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది అక్కడ ఎట్లుంది ఏంది. ఇంకా టైమింగ్స్ వచ్చేసి మనకి ఇది 10 to 12:30 వరకు ఉంటుందన్నమాట. సో లాస్ట్ 1/2 hour ఏదైతే ఉందో అప్పుడు పిల్లల్ని వాటర్లో బాగా ఆడిపిస్తారు. సో మనము ఒక పేర్ ఆఫ్ డ్రెస్ ఎంబడి పెట్టుకొని వెళ్ళాలన్నమాట. వదిలేసాను. ఇగో ఈ వాటర్ పోయి అక్కడ where the watermelons grow. Back to my home I dare not go, for if I do my mother will say, did you see a good rowing boat down by the bay down home? I dare not go, for if I do my mother will say, did you ever see a boat walking a dog down by the bay, down by the bay? 7 little fishies swimming in the sea. Along came a smiling fish, the giant arms up, wrists together, elbows together, knees together. The jolly
సో మీకు గనుక ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి దీపు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Bye bye.